అత్తింటి వారు తనను తన కుమార్తెను ఇంట్లోకి అనుమతించడం లేదని, ఆస్తిలో భాగం ఇవ్వటం లేదంటూ ఓ ఎన్ఆర్ఐ మహిళ తన కుమార్తెతో కలిసి మెట్టినింటి ముందు ధర్నాకు దిగింది. మారేడుపల్లిలోని ఎల్ఐసి కాలనీలో తన కుమార్తె త్రిషతో కలిసి అత్తింటి ఎదుట నిన్న రాత్రి నుండి నిరసన ప్రదర్శన చేస్తోంది. తన భర్త ద్వారా తనకు రావాల్సిన హక్కులను మాత్రమే కోరుతున్నానని, తన కూతురు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని న్యాయం చేయాలని కోరుతోంది. రజిత, నా భర్త పేరు మంచాల రాము. దురదృష్టవశాత్తు మేము హార్ట్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ ఫెయిల్ అవ్వడం వల్ల 2019లో ఆయన చనిపోయారు. కానీ భర్త చనిపోయినాక మామూలుగా అత్తగారింటి నుంచి ఆదరణ ఎక్కువ ఉండాలి, కానీ నా పరిస్థితి డిఫరెంట్గా ఉంది. వాళ్ళు ఇంకా అప్పటి నుంచి నన్ను దూరం పెట్టడం స్టార్ట్ చేశారు. ఇంకా నా భర్త సంపాదించిన ఆస్తులన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళు దాన్ని ఏమి మాకు రాకుండా చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. చాలా హరాస్ చేస్తున్నాడు మా మరిది అయితే. ముఖ్యంగా మా మామయ్య చనిపోయాడు లాస్ట్ ఇయర్. తర్వాత పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. మా అత్త కూడా కనీసం మాకు సపోర్ట్ చేయట్లేదు. ఆయన మొత్తం మా అత్తని థ్రెటన్ చేస్తున్నాడు అనుకుంటా. అందుకని మా మనవరాల్ని చూసైనా కనీసం ఆమె మారలేదు. ఈ మొన్న వచ్చి మా అత్తతో స్పెండ్ చేస్తాను, మా నాన్నమ్మతో స్పెండ్ చేయాలని మాత్రమే వచ్చింది మా అమ్మాయి హాలిడేస్ ఉండడం వల్ల. అమ్మాయి ఫ్యూచర్ కోసము కావాల్సిన ఇప్పుడు డెసిషన్ తీసుకోవాలంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది. అక్కడ కూడా మా పరిస్థితి కొంచెం అలాగే ఉంది. అక్కడ కూడా మార్ట్గేజ్ ఉంటుంది, అన్ని కట్టుకోవడానికి ఉంటుంది కదా. జాబ్ కూడా నేను ఇంకా స్టార్ట్ చేయలేదు. సో కానీ నేను అడిగేది మా భర్త సంపాదించిన ఆస్తుల వివరాలు. నా భర్త అంతవరకే. మామయ్య ఏమైనా ఇస్తారా అనేది మాత్రమే అడుగుతున్నాను నేను. కానీ వాళ్ళు ప్రతి దాన్ని దాటేస్తున్నారు మమ్మల్ని. ఇప్పుడు ఫస్ట్ 1 year అంటే ఓపికగా వెయిట్ చేసాం, సంవత్సరం వరకే. మామయ్య సంవత్సరం అయిపోవాలి అని అంటే వాళ్ళు కూడా మనందరం ట్రైమాలో ఉన్నాం సరే అని వెయిట్ చేసినాక విల్లు అంటారు. ఆ విల్లులో మొత్తం ఆయన సైడ్ రాసుకున్నాడు ఆయన. ఆ విల్లు కూడా ఎలా అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరు వాళ్ళ ఫ్యామిలీ, ఇప్పుడు మా అత్త తమ్ముడు వాళ్ళే ఉన్నారు. మా అత్త తమ్ముడు వాళ్ళు చెప్తారని చెప్పారు. వాళ్ళేమో మాకేం సంబంధం లేదు, మేము పట్టించుకోము, మీ ఇష్టము అని చెప్పారు వాళ్ళు. మరి ఈయన కూర్చోమంటే నా మరిది కూర్చోవట్లేదు, చెప్పట్లేదు, ఏ వివరాలు చెప్పట్లేదు, అన్నిటికీ దూరం చేస్తున్నాడు. మళ్ళీ అదే కాకుండా రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఆస్తి కోసము ఎంతగా దిగజారి ఆమె మంచిది కాదనో లేకపోతే చంపిందనో. ఆయన కూడా చూశాడు. నా భర్త హాస్పిటల్లో 6 వారాలు ఉన్నాడు ఐసీయూలో. అన్ని చూశాడు, అన్ని చేశారు. మళ్ళీ ఇప్పుడు డిఫరెంట్ గా మాట్లాడుతున్నారు వాళ్ళని. నేను అడుగుతున్నానండి అంతే. నా ముఖ్యంగా ఇట్లా ఉండదు, ఇలాంటి చీట పురుగులాగా బిహేవ్ చేయొద్దు. మరిది అన్నాక కనీసం మా అమ్మాయి కన్నా సపోర్ట్ గా ఉండాల్సిన టైంలో ఎమోషనల్ సపోర్ట్ లేదు, ఫిజికల్ సపోర్ట్ కానీ ఎమోషనల్ ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా లేకుండా మమ్మల్ని దూరం చేస్తున్నారు. My name is Trisha. I am currently studying in the United States. I'm studying my bachelor's degree. So yesterday we came to visit my Nanama, but she's not letting us in. We came like 2 weeks back, and my Nanama happily received us inside. But తర్వాత నా బాబాయ్ కాల్ చేసినప్పుడు మొత్తం మార్చేసింది, లైక్ మనల్ని బయటికి నెట్టేసింది. సో మేము ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఫేక్ గా క్రియేట్ చేశారు బాబాయ్. లైక్ ఒక ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ లో నా సునీత, మా నానమ్మ పేరు, మా బాబాయ్ పేరు పెట్టుకున్నారు. బట్ మా డాడీ పేరు తీసేశారు ఆ సర్టిఫికెట్ లో. పంచనామాలో నా డాడీ పేరు కూడా ఉంది. సో మేము ఆ సర్టిఫికెట్ తో మా అసెట్స్, ఫైనాన్సెస్ అన్ని తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో మేము ఆల్రెడీ పెద్ద లాస్ లో ఉన్నాం, మా డాడీ లేరు. మళ్ళీ మా బాబాయ్ కూడా మా అసెట్స్ తీసుకోవడానికి, మా ఫైనాన్సెస్ తీసుకుంటున్నారు. లైక్ చాలా లాస్ చేస్తున్నారు మాకు. సో తాతయ్య కూడా 2024 లో he passed away. So he told me that he'll give me my assets, he'll give me everything that we have on our name. But my baba is stopping that from happening. So I still have like 3 to 4 years more for my education, but I need the funds for my education, but we don't have access to those. So we're just requesting for justice, and we're requesting
to just get what my father, he worked hard. My father worked hard to earn our assets and money, even when he was sick and he had a heart disease. So we're just requesting for justice. And వరంగల్కు చెందిన ఎన్ఆర్ఐ మహిళ రజిత పికెట్ ఎల్ఐసి కాలనీకి చెందిన రాము మంచాలను వివాహం చేసుకుంది. అనంతరం ఈ దంపతులు కాలిఫోర్నియాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. వీరికి కుమార్తె త్రిష ఉంది. 2019లో అనారోగ్యంతో రాము కాలిఫోర్నియాలో మృతి చెందారు. అప్పటి నుంచి అత్తింటి వారు రజిత త్రిషలను తమ ఇంట్లోకి రానివ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తమకున్న ఆస్తులతో వారికి ఎలాంటి సంబంధం లేదని అత్తింటి వారు తేల్చి చెప్పారు. వారి లీగల్ హెయిర్ ధ్రువపత్రంలో రాము పేరును చేర్చలేదన్నారు. విషయం తెలుసుకున్న రజిత తన కుమార్తెతో ఇటీవల నగరానికి చేరుకొని అత్తింటి వారితో సంప్రదింపులు చేసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఆమె కుమార్తెతో కలిసి గురువారం రాత్రి నుంచి అత్తింటి వారి ముందు ధర్నాకు దిగింది. తనకు ఎలాగైనా న్యాయం చేయాలని కోరుతూ నిన్న రాత్రి నుండి కుటుంబ సభ్యులతో బైఠాయించింది. అత్తతో పాటు తన మరిది ఆస్తి వాటా రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.